వేటకు వేళయింది. అంతరించిపోతున్న మత్స్య సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా 61 రోజుల పాటు వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. సముద్రంలో చేపల వేట నిషేధ గడువు అర్ధరాత్రి నుంచి ముగియనుండడంతో సోమవారం నుంచి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. సముద్రంలో ఉండే మత్స్య సంపద తగ్గిపోతూ ఉండడంతో పెద్ద చేపలు పిల్లలు పెట్టే సమయంలో ప్రతి ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేట నిషేధాన్ని అమలు చేస్తుంటాయి. ఈ కాలంలో వేట నిషేధం అమలు చేయడం వల్ల పెద్ద చేపలు గుడ్లు పెట్టి మత్స్య సంపద పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. దీంతో ప్రతి ఏటా మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో అవి గుడ్లు పెడతాయి. నిషేధ గడువు ముగియడంతో వేట సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. బోట్లు, వలలు, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కోస్తా తీర ప్రాంతంలోని 70 కిలోమీటర్ల పరిధిలో ఒంగోలు, కొత్తపట్నం, నాగులుపులపాడు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 36 గ్రామాల్లో సుమారు 10,000 మత్స్యకార కుటుంబాలున్నాయి. సుమారు 1,400 మోటరైజ్డ్ బోట్లు, మరో 300 నాన్ మోటరైజ్డ్ బోట్ల ద్వారా వీరు వేట సాగిస్తున్నారు. 2 నెలల పాటు విరామం కొనసాగిన నేపథ్యంలో ఆ చేపల వేటకు విరామం ఏర్పడింది. దీంతో చేపల మార్కెట్లు కేవలం చెరువు చేపల ఆధారంగానే వ్యాపారం సాగింది. సముద్ర వేట ఆరంభం కావడంతో దీని ప్రభావం మార్కెట్ పైన కనిపించి చేపల మార్కెట్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకార కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటామని 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి భాగపక్షాలు చెప్పాయి. చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చే వేట నిషేధ భృతి 10,000 నుండి 20,000 రూపాయలకు పెంచింది. మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకం కింద 20,000 చొప్పున ప్రతి మత్స్యకారునికి ఆర్థిక సాయం అందించింది. ప్రత్యేక బృందాలతో జిల్లా వ్యాప్తంగా విచారణ చేసి 8,554 మంది అర్హులను గుర్తించి వారి ఖాతాల్లోకి ఇటీవల 20,000 రూపాయల నగదును జమ చేసింది. వేట సమయంలోనూ ఆయిల్ ఇంజన్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు లీటరుకు 9 రూపాయల చొప్పున డీజిల్ రాయితీ అందించేందుకు చర్యలు తీసుకుంది. వివిధ పథకాల కింద వలలు, తాళ్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇంజన్లు, పడవలు, ఐస్ పెట్టెలు, జియో ట్యాగ్ మిషన్లు, లైఫ్ జాకెట్లు సమకూర్చారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకార సేవల కార్యక్రమం పేరుతో వేట నిషేధ భృతి 20,000 రూపాయలు మత్స్యకారుడి ఖాతాలో జమ చేయడం జరిగిందని మత్స్యకార సహకార సంఘాల జిల్లా అధ్యక్షులు గొల్లపోతు పేరయ్య తెలిపారు. గతంలో సక్రమంగా వేట నిషేధ భృతి అందేది కాదని, ఈ పథకంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అనేక ఆంక్షలు పెట్టేదని, నేడు కూటమి ప్రభుత్వం ఆంక్షలు లేకుండా ప్రతి మత్స్యకారుడి ఖాతాలో నిధులు జమ చేయడం జరిగిందన్నారు. వీటితో పాటు రాయితీపై డీజిల్ అందించడం, అనేక రకాల వస్తువులు ఇస్తున్నారన్నారు. బోట్ల రాయితీని పెంచుతామని సీఎం చెప్పారని, దానిని అమలు చేసి మత్స్యకారులను ఆదుకోవాలన్నారు. నా పేరు గొల్లపోతు పేరయ్య. నేను జిల్లా సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడిని. గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చేవాళ్ళు, 10,000 ఇస్తూ కూడా ఎన్నో ఆంక్షలు పెట్టేవాళ్ళు. ఈ మత్స్యకార భరోసా అని, కరెంటు బిల్లు ఎక్కువని, హౌస్ మ్యాపింగ్ అని ఎన్నో చేసేవాళ్ళు. ఈ 2026లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి లబ్ధిదారుడికి 20,000 చొప్పున గత సంవత్సరం పడ్డాయి మత్స్యకార సేవలో, ఈసారి అందరికీ పడ్డాయి. దానివల్ల ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మాకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా గడిచిపోయింది. రేపటి నుంచి మళ్ళీ వేట ప్రారంభం అవుతుంది. మంచిగానే చేసుకుంటాం. ఇంకా గతంలో ఏ వలలు కానీ ఎలాంటి నూలు పోగు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లైఫ్ జాకెట్స్ ఇచ్చారు, ఈ జీపీఎస్లు ఇచ్చారు, బోట్లు ఇచ్చారు, ఇంజిన్లు ఇచ్చారు, 40% సబ్సిడీ మీద. కాకపోతే గతంలో కూడా అడుగున్నాము, దాన్ని 60% కానీ 70% కానీ చేయమని అడిగాము. ఇస్తాము అని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చున్నారు.
మొన్న మత్స్యకార సేవలో తుమ్మలపేంటలో పెట్టినప్పుడు కూడా 60% చేస్తానన్నాడు. అది 60% చేస్తారని మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాము. మాకు ఆయిల్ సబ్సిడీ మీద 300 లీటర్లకి లీటర్కి వచ్చి 9 రూపాయల లెక్కన సబ్సిడీ ఇస్తున్నారు. అదే 300 లీటర్ల వరకే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం 300 లీటర్లు అనేది సరిపోవడం లేదు కాబట్టి దాన్ని 600 లీటర్లుగా చేసి ప్రతి బంకులో మేము సబ్సిడీ వర్తించే విధంగా ప్రతి బంకుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ దాన్ని మన ఒంగోలు ఎమ్మెల్యే గారు సిఫార్సు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో 20,000 ఇచ్చారు. పోయిన సంవత్సరం 20,000 ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా 20,000 ఇచ్చారు. మా ఫ్యామిలీకి 20,000 సరిపోయేటట్టు ఇచ్చారు.